రాష్ట్ర నలుమూలల నుంచి దిక్కులు పిక్కటిల్లేలా అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్న సిద్ధమనే సింహనాదాలు జగనన్న జైత్యాత్రకు సంకేతాలని ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊళ్లకు ఊళ్లు తరలి వస్తున్న తీరుతో రానున్న ఎన్నికల్లో కూటమి ఓటమి ఖరారైపోయిందని ఆయన స్పష్టం చేశారు. సాధారణ ప్రజలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. నో డౌట్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుట్ అని తేల్చి చెప్పారు. అసలు కూటమి అభ్యర్థులకు డిపాజిట్ దొరకడమే కష్టమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎటుకూరు సమీపంలో జరగనున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగినటువంటి వేలాది మంది ప్రజానికం ఇవాళ సభల్లో పాల్గొని బ్రహ్మాండమైనటువంటి రీతిలో జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నారు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు వారు కూడా ఎందుకంటే పొత్తులతోనూ ఎత్తులతోనూ ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. దీనిలోనే అర్థమైపోతాం, దీని పెద్ద సర్వేలు కూడా అక్కర్లా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పక్క మరో పక్క